సోదర పత్రికే మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ప్రోగ్రెసివ్ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులని మాకు అమలు చేయమని నేను ధర్నా కార్యక్రమం ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులని ప్రభుత్వం పట్టించుకోకపోతే మేము నుండి కావాలి. 2-3 సంవత్సరాల క్రితం ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఉపాధ్యాయుల్ని స్కూల్ ఎడ్యుకేషన్లోకి బదిలీ చేస్తూ పరిపాలనా బాధ్యతలు, పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తూ జీవో నెంబర్ 84 తీసుకొని వచ్చారు. ఈ జీవో నెంబర్ 84లో స్పష్టంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల, జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల అమాల్గమేషన్ ప్రక్రియ లిటిగేషన్లో ఉన్న దృష్ట్యా కోర్టులో మున్సిపల్ ఉపాధ్యాయ సర్వీసుల్ని ప్రత్యేకంగా చూడండి అన్నారు. కానీ వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో మున్సిపల్ ఉపాధ్యాయులు జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల్ని మున్సిపాలిటీకి వర్క్ అడ్జస్ట్మెంట్ చేసేస్తున్నారు. అదే మున్సిపాలిటీలో మున్సిపల్ ఉపాధ్యాయులకు అవకాశం ఉన్నా సరే కొన్ని చోట్ల, శ్రీకాళహస్తి చోట్ల మున్సిపల్ ఉపాధ్యాయులు జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు మున్సిపాలిటీకి వేశారు. ఇది దారుణం అని చెప్పేసి మాట్లాడిన పిదప మళ్ళీ కొన్ని సవరణ జరిగాయి. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో మున్సిపల్ ఉపాధ్యాయులకి సరిగా జరగడం లేదు, వాళ్ళకి అభివృద్ధి లేదు అని స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. స్కూల్ ఎడ్యుకేషన్లోకి వచ్చిన తర్వాత మున్సిపల్ హెడ్ మాస్టర్లకు డీడీఓ అధికారాలు ఇవ్వడం తప్పితే ఈ మధ్యన నవంబరు, జనవరిలో ప్రమోషన్లు ఇచ్చారు. అవి కూడా 70:30 ప్రమోషన్స్ ఇవ్వలేదు. అదేంటంటే గత ప్రమోషన్లో మీరు 70% దాటిపోయి ఇచ్చేసారంట. అయిపోయినాయి కదా, వేకెన్సీస్లో 70:30 ఇవ్వాలి కదా అంటే ఎవరు? ఒక జిల్లాలో అయితే పిఎస్హెచ్ఎంస్ పక్కన పెట్టేసి యూనియన్ బ్యాంకులు వెళ్ళి మా వాడికి చెల్లూరుపేటలో ప్రమోషన్ ఇవ్వండి అనగా నాకు ఇచ్చారు. అంటే ప్రమోషన్స్ కూడా ఒక షెడ్యూల్ ఇచ్చి ప్రమోషన్ ఇచ్చేటప్పుడు అందరికీ పిఎస్హెచ్ఎంస్, మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్స్, ఇంగ్లీష్ అసిస్టెంట్స్, పిఎస్ అసిస్టెంట్స్ ఇవ్వాలి కదా వరుసనే. అలా కాకుండా కొన్ని ఆపడం, కొన్ని ఆపితే వెళ్ళి అడగడం, యూనియన్లు అడగడం, ఒక వ్యక్తిని తీసుకుని ఆ వ్యక్తికి ప్రమోషన్ ఇవ్వడం అనేది ఎంతవరకు న్యాయం ఆలోచించండి. దేనికోసం తీసుకొచ్చారు? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి స్కూల్ ఎడ్యుకేషన్కి తీసుకురావడానికి మేము తప్పనట్లేదు. మేము ఎక్కడైనా పనిచేస్తాం. మున్సిపల్ ఉపాధ్యాయులు పనిచేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. మున్సిపల్ వ్యవస్థ బాగుంది. అలాంటి వ్యవస్థను తీసుకొని వచ్చి ఇలాగా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి జిల్లా పరిషత్ టీచర్లు తీసుకొచ్చేసి మా మున్సిపాలిటీలో వేయడం ద్వారా 3 సంవత్సరాలుగా మంగళగిరి లాంటి హై స్కూల్లో 40 పోస్టులు కావాలి. ఆ 40 పోస్టులు మంజూరు చేయకుండానే బయట నుంచి టీచర్లు తీసుకొచ్చి అక్కడ వేస్తారు. ఈ పోస్టులు మంజూరు చేస్తే మున్సిపల్ టీచర్లు ప్రమోషన్లు వస్తాయి. ఆ ప్రమోషన్లు ఇవ్వకుండా జిల్లా పరిషత్ వాళ్ళు తీసుకొస్తారు. గతంలో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారు అన్ని ఉపాధ్యాయ సంఘాలని ఆహ్వానించేవారు సమావేశానికి. కానీ ప్రస్తుత కమిషనర్ గారు ఓన్లీ రికగ్నైజ్డ్ సంఘాలనే పిలుస్తున్నారు. రికగ్నైజ్డ్ సంఘం అంటే 25% సభ్యత్వం ఉన్న సంఘాన్ని రికగ్నైజ్డ్ సంఘం అనాలి. పెద్దలు మీ అందరికీ తెలుసు, 100లో ఎన్ని 25% ఉంటాయో 4 ఉంటాయి. కానీ రికగ్నైజ్డ్ సంఘాల పేరున 8 మంది మీటింగ్కి వెళ్తారు. 8 మంది కూడా ఎవరు? జిల్లా పరిషత్తులో పనిచేసే ఉపాధ్యాయ నాయకులు. వాళ్ళు మున్సిపల్ టీచర్ల సమస్యల గురించి ఏం మాట్లాడతారు? వాళ్ళకి ఏం అవసరం ఉంది? వీళ్ళ సమస్యలు మాట్లాడకపోతే జిల్లా పరిషత్ టీచర్లు తీసుకొచ్చి విత్ పోస్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఫిలప్ చేసేసుకోండి. అది వాళ్ళ ధోరణిగా కనపడుతుంది. మన విజయవాడ కార్పొరేషన్లో 200 మంది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కావాలి. ఈ 200 పోస్టులు అప్గ్రేడ్ చేయరు. మేలో ట్రాన్స్ఫర్లు అంటారు. ఇది ఏప్రిల్. ఆ పోస్టులు క్రియేట్ చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ఖాళీని ఏం చేయబోతున్నారు? జిల్లా పరిషత్ నుంచి సర్ప్లస్ టీచర్ తీసుకొచ్చి చేస్తారా? ఆ విధంగా చేసినప్పుడు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే ఉపాధ్యాయుల యొక్క ప్రమోషన్ మాకు ఏమవుతుంది? ఇదంతా దారుణం జరుగుతుంది. కాబట్టి ఇవాళ మేము ఈ ప్రజాప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుంది.
ప్రభుత్వాధినేతలకు ఈ విషయం తెలుసా లేదా, ఉన్నతాధికారులు మభ్యపెడుతున్నారా ఈ విషయాలు చెప్పకుండా అనే విషయం తెలియపరచడం కోసం ఈరోజు ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 84 జీవోలో స్పష్టంగా ఏమన్నారంటే, గవర్నమెంట్కి జిల్లా పరిషత్ టీచర్లకి ఏ విధమైతే డిస్ట్రిక్ట్ యూనిట్గా సర్వీస్ రూల్స్ ఉన్నాయో అలాగే మున్సిపల్ టీచర్లు కూడా సర్వీస్ రూల్స్ తయారు చేయమన్నారు. సరే, మేము ప్రాతినిధ్యం చేశాం. అలాగే సర్వీస్ రూల్స్ డ్రాఫ్ట్ రూల్స్ ఇచ్చారు. అన్ని ఉపాధ్యాయ సంఘాలను కూర్చోబెట్టారు. అందరూ కూడా చాలా రకాల సవరణలు చేశారు. ఆ సవరణలన్నీ చేసేసి 2 రకాల సర్వీస్ రూల్స్ రాశారు. సబార్డినేట్ ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్, ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్. సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అంటే హెచ్ఎం లోపు పదోన్నతులు, ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్ అంటే హెచ్ఎం తర్వాత పదోన్నతులు. అలాంటిది మేలు జరిగిపోతుందని కొంతమంది పాత సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రమోషన్లు ఇవ్వండి, కొత్త సర్వీస్ రూల్స్ లేట్ అయిపోతుందని ఒక అడ్డంకి పెట్టి ఆ సర్వీస్ రూల్స్ పక్కన పెట్టేసేసి, సరే ప్రమోషన్లు కదా ఇవ్వాల్సింది ఇవ్వమన్నాం మేము కూడా. తీరా ఇచ్చిన తర్వాత ఈ కొత్త సర్వీస్ రూల్స్ ఇవ్వని మాట ఎవ్వరు ఏ ఉపాధ్యాయులు అడగలేదు, కుదరనందున్నారు. 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని తూచా తప్పకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పాటించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నారు. దాన్ని ఫాలో అవట్లేదు. 2000 సంవత్సరంలో 1984లో ఈ 1970 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఏం చేశారంటే, జిల్లాలో మల్టిపుల్ కౌన్సిల్స్ ఉండేవి, కమిటీలు. తెనాలి పురపాలక, అలాగే సురేష్ కుమార్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళాం, మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారి దగ్గరికి వెళ్ళాం. వారందరూ ఏమనుకుంటారంటే అంతా సజావుగా జరుగుతుంది, అన్ని ఉపాధ్యాయ సంఘాలను పెట్టి వీడియో తీసి ఈ చట్టం తయారు చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఆ ఉపాధ్యాయ సంఘాల్లో మున్సిపల్ ఉపాధ్యాయ సంఘం లేదు, ఓన్లీ జిల్లా పరిషత్ ఉపాధ్యాయ సంఘాలే ఉన్నాయి. దానివల్ల మున్సిపల్ ఉపాధ్యాయులు తీవ్రమైన నష్టానికి లోనవుతున్నారు. ఒకడు ప్రమోషన్ ఒకడు ఇలా తీసుకోవడం జరుగుతుంది. అదేంటంటే కొంతమంది అంటున్నారు, ఇవాళ ప్రమోషన్ లేకపోతే లేకపోయింది. మేము విజయవాడలో ఉన్నాం, బదిలీ లేకపోయినా పర్వాలేదు, మాకు స్కూల్ వద్దు, మా బదిలీ లేకపోతే ఎక్కడ ఉంటాం. ఇంకోటి ఏంటంటే మరీ దారుణంగా 2018లో అప్పటి ప్రభుత్వం 506, 508 ట్రాన్స్ఫర్స్ ఇచ్చారు మొట్టమొదటిగా మున్సిపల్ టీచర్లకి. కోరుకున్న వాళ్ళకి కోరుకున్న ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు కూడా జనరల్ ట్రాన్స్ఫర్స్ వద్దు, 506, 507 ప్రకారమే ట్రాన్స్ఫర్లు చేయండి, కోరుకున్న వాళ్ళకి ఇవ్వండి. మేము 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈ స్కూల్లోనే ఉంటాను, ఇక్కడే ఉండాలి, మా ఇంటి పక్కనే ఉండాలి. ఇది ఎలాంటి వాదం ఆలోచించండి. మేము మీ ద్వారా అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు 59 సంవత్సరాలు నాకు వయసు, ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను, రేపేంటో తెలియదు. చాలామంది టీచర్స్ కార్పొరేషన్లో వైద్య వసతులు ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలామంది టీచర్స్ అంటే వయసు పడిన వైద్య అవసరాల కోసం విజయవాడ కార్పొరేషన్ రావాలనుకుంటారు. ఇక్కడే ఉద్యోగం చేసుకుంటే హ్యాపీగా వాళ్ళు జీవనోపాధి ఉంటారు. గుడివాడ నుంచి డైలీ విజయవాడ రావాలంటే ఎలా రాగలడు అంత వయసులో అనారోగ్యంగా? ఆ అవకాశం ఎవరు పడితే అక్కడ రావడానికి కుదరదు. ప్లస్ గుడివాడలో వాళ్ళు గుడివాడలో స్థిరపడ్డారు, మచిలీపట్నం వాళ్ళు మచిలీపట్నం స్థిరపడ్డారు, విజయవాడ వాళ్ళు విజయవాడలో స్థిరపడ్డారు. ఎందుకు సర్వీస్ రూల్స్ అంటే అలా అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. కొంతమంది తెలియకుండా విజయవాడలో చేసుకుంటాడు. ఆ అబ్బాయి 30 సంవత్సరాలు విజయవాడ వెళ్ళాల్సిందేనా? ఇలాంటి వాళ్ళు సర్వీస్ రూల్స్ అడుగుతున్నాం. డిస్ట్రిక్ట్ యూనిట్గా ఒకే సర్వీస్ రూల్స్ అడుగుతున్నాం. ఆ సర్వీస్ రూల్స్ని డ్రాఫ్ట్ రూల్స్ ఇచ్చారు. దాన్ని చట్టం చేసే బదిలీ చట్టం అడిగాం. మేము అందరి దగ్గర పెద్దల దగ్గర అందరికి తిరిగాం, అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాం. కానీ మా రిప్రజెంటేషన్ మాత్రం పట్టించుకున్నదా కనుకోవాలి. అందువల్లే మేము ఈ రోజున ఏప్రిల్ 17 గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యాభవన్ ఆత్మకూరు కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ఆఫీస్ ముందు శాంతియుత ధర్నా చేయాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే ఈ విషయం పెద్దలు ఈ ప్రభుత్వ పెద్దలు తీసుకెళ్ళడం కోసమే, మా మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాం. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీ సహాయ సహకారాలు కావాలని కోరుతున్నాను. అలాగే కొన్ని హై స్కూళ్ళని యూపీ స్కూల్ని హెచ్చరిక